వెల్కమ్ బ్యాక్. సో గైజ్, ఈ రోజు సెషన్లో మనము ప్యారలల్ ఎగ్జిక్యూషన్ ఎట్లా చేయాలి అన్నది మనం చూద్దాం. ఓకే. సో ఇన్ జనరల్గా ప్యారలల్ ఎగ్జిక్యూషన్ మనము ఎందుకు చేస్తాము రియల్ వరల్డ్ అంటే, నాకు మల్టిపుల్ టెస్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్క టెస్ట్ని నేను ఇండివిజువల్గా ఎగ్జిక్యూట్ చేస్తే నా ఓవరాల్ ఎగ్జిక్యూషన్ టైం ఎక్కువ పడుతుంది. కాబట్టి ఎప్పుడైతే టెస్ట్ని నేను ప్యారలల్గా ఎగ్జిక్యూట్ చేస్తానో నా తొందరగా ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఇన్ అ షార్టర్ స్పాన్ ఆఫ్ టైమ్ ఐఎమ్ గోనా కంప్లీట్ మై ఎగ్జిక్యూషన్. రైట్. ఈ ప్యారలల్ ఎగ్జిక్యూషన్కి వెళ్ళడానికి ఒక కీ థింగ్ మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటి అంటే, ఒక టెస్ట్ మీద ఇంకొక టెస్ట్ డిపెండ్ అవ్వకూడదు, అంతే కదా. ఇప్పుడు ఒక టెస్ట్ మీద ఇంకో టెస్ట్ డిపెండ్ అయితే, అంటే ఫస్ట్ టెస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి దాని అవుట్పుట్ సెకండ్ టెస్ట్ ఇన్పుట్ అవ్వాలి అంటే, ఈ డిపెండెన్సీ ఉన్నప్పుడు ఈ రెండు ప్యారలల్గా ఎగ్జిక్యూట్ అయితే ఎక్కడ వర్కౌట్ అవుతుంది? స్క్రిప్ట్ ఫెయిల్ అవుతుంది. సో అందుకోసం మీరు ప్యారలల్ ఎగ్జిక్యూషన్కి వెళ్ళాలి అంటే మనం కన్సిడర్ చేయాల్సిన ఒకే ఒక కీ థింగ్ ఏంటి అంటే, మన టెస్ట్లన్నీ ఇండిపెండెంట్గా ఉండాలి, ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యి ఉండకూడదు. ఫైన్. సరే ఫైన్ సురేంద్ర, టెస్ట్లన్నీ ఇండిపెండెంట్గా క్రియేట్ చేసుకుంటాం, బట్ ఈ కాన్ఫిగరేషన్ అంతా ఎక్కడ చేస్తాం? సింపుల్. ఎక్కడైనా సరే మనకి ప్లే రైట్ కాన్ఫిగరేషన్ ఫైల్లోనే ఉంటుంది. మీరు ప్లే రైట్ కాన్ఫిగరేషన్ ఫైల్ కాన్సెప్ట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఫుల్లీ ప్యారలల్ ఈక్వల్ టు ట్రూ, ఫుల్లీ ప్యారలల్ ఈక్వల్ టు ఫాల్స్. ఫుల్లీ ప్యారలల్ ట్రూ అంటే ఏం చెప్తాము? ఆ డైరెక్టరీలో ఎన్నైతే టెస్ట్లు ఉన్నాయో అన్ని టెస్ట్లని ప్యారలల్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. అండ్ ఒక స్పెక్ ఫైల్లో 10 టెస్ట్లు ఉంటే వాటిని కూడా ప్యారలల్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. అదే ఫుల్లీ ప్యారలల్ ఈక్వల్ టు ఫాల్స్ అంటే కనుక ఉన్న స్పెక్ ఫైల్స్ని మాత్రమే ప్యారలల్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. స్పెక్ ఫైల్లో ఉన్న మల్టిపుల్ టెస్ట్ని ఒక్కొక్కటి సీక్వెన్షియల్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇప్పుడు నేనేం చేశాను అంటే, ఫుల్లీ ప్యారలల్ ఈక్వల్ టు ట్రూకి అప్డేట్ చేశాను. అండ్ ఇంతకు ముందర సెషన్లోనే మనం హ్యాండ్లింగ్ మల్టిపుల్ విండోస్ అన్న కాన్సెప్ట్ చూసాం కదా. సేమ్ అదే ప్రోగ్రామ్ని లెట్ మీ కాపీ ఇట్ అండ్ లెట్ మీ పేస్ట్ ఇట్. ఓకే, హ్యాండ్లింగ్ మల్టిపుల్ విండోస్, ఈసారి అది మల్టిపుల్ విండోస్ 2. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో నేను చిన్న మోడిఫికేషన్స్ చేస్తున్నా. ఏంది అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, పాజ్ ఎక్కడెక్కడైతే ఉందో నేను ఈ ప్రోగ్రాంలో మొత్తం అన్నిటిలోనూ పాజ్ తీసేస్తున్నా. ఓకే, ఐ డోంట్ వాంట్ స్టాప్ మై ఎగ్జిక్యూషన్. సో పాజ్ని తీసేసాను. గెట్. పాజ్ అయిపోయిన తర్వాత ఇందులో టెస్ట్ డాట్ ఓన్లీ ఉంది, దీన్ని కూడా తీసేసాను. సో ఇప్పుడు ఫుల్లీ ప్యారలల్ ఈక్వల్ టు ట్రూ అని ఇచ్చా. నేను ఈ ఫైల్ని రన్ చేస్తే ఈ ఫైల్లో ఎన్నైతే స్పెక్స్, ఈ ఫైల్లో ఎన్నైతే టెస్ట్లు ఉన్నాయో అన్నీ ప్యారలల్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఈ ఫైల్లో 3 టెస్ట్లు ఉన్నాయి. అంటే నేను ఇప్పుడు ఇది రన్ చేస్తే ఈ ఒక్క ఫైల్నే రన్ చేస్తున్నాను, నేను డైరెక్టరీని రన్ చేయట్లా. డైరెక్టరీని కనుక రన్ చేస్తే డైరెక్టరీలో ఉన్న టెస్ట్లు ఎగ్జిక్యూట్ అవుతాయి. కానీ నేను ఇక్కడ ఒక స్పెసిఫిక్ టెస్ట్నే రన్ చేస్తున్నా. ఎప్పుడైతే ఈ స్పెసిఫిక్ టెస్ట్ని నేను రన్ చేశానో ఆ టెస్ట్లో ఉన్న ఫైల్స్ అన్నీ ప్యారలల్గా అవ్వాలి. స్టిల్ నాకు పాజ్ ఎందుకు వచ్చింది? ఓకే. సో ఇష్యూ ఇక్కడ చిన్న థింగ్ ఏంది అంటేనండి, మనం క్రియేట్ చేసిన ఫైల్ నేమో హ్యాండిల్ విండోస్ 2 కదా. హ్యాండిల్ విండోస్ 2 డాట్ స్పెక్ డాట్ జేఎస్. ఇప్పుడు దీన్ని నేను రన్ చేస్తే, సి హియర్, నాకు 3 బ్రౌజర్స్ ప్యారలల్గా లాంచ్ చేసి ప్యారలల్గా ఎగ్జిక్యూట్ చేసింది. సి హియర్, ఇక్కడ నేను హైలైట్ చేసి పెడుతున్నాను ఇన్ దిస్ ఏరియా. ఇక్కడ చూడండి, నా టాప్ రైట్ కార్నర్ బాటంలో చూస్తే ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తే 3 టెస్ట్లు ఉన్నాయి. 3 బ్రౌజర్స్ని రన్ చేసి 3 బ్రౌజర్స్ మీద ఎట్ ఏ టైమ్ యాక్షన్స్ అన్నది పర్ఫామ్ చేసింది. దట్ ఇట్ సెల్ఫ్ మీన్స్ ఇక్కడ నువ్వు చేసిన కాన్ఫిగరేషన్ మీద డిపెండ్ అయ్యింది. అండ్ ఈ కాన్ఫిగరేషన్లో ఈ ఫుల్లీ ప్యారలల్ ఈక్వల్ టు ట్రూతో పాటు నెంబర్ ఆఫ్ వర్కర్స్ అన్నది అన్డిఫైన్డ్ అని వదిలేసాం. అన్డిఫైన్డ్ అంటే ప్లే రైట్కే చాయిస్ వదిలేస్తున్నాం, నీకు ఎన్ని కావాలో అన్ని వర్కర్స్ చూసుకుని అన్నిటి మీదే నాకు రన్ చెయ్యు నువ్వు అని చెప్తున్నాను అన్నమాట. పర్ఫెక్ట్లీ ఆల్రైట్. సో సురేంద్ర, ఇది ఒక ఫైలే కదా నువ్వు డిఫైన్ చేసింది, నేను మల్టిపుల్ ఫైల్స్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే వాట్ కెన్ ఐ డూ? సో ఇది సింపుల్ పాయింట్. ఎట్లా అంటేనండి, సో ఇప్పుడు దీనికోసం ఈ టెస్ట్స్ లోపల లెట్ us క్రియేట్ ఎ వన్ మోర్ డైరెక్టరీ ఎగ్జాంపుల్స్. ఈ ఎగ్జాంపుల్స్ మీకు ఎక్కడుంది? టెస్ట్ లోపల ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే హ్యాండ్లింగ్ విండోస్ 2 అని ఒక ప్రోగ్రామ్ మనం ఇప్పుడు క్రియేట్ చేసామో, కాపీ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ అండ్ సింప్లీ పుట్ దట్ ప్రోగ్రామ్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్స్. సో ఇందులోనే 3 టైమ్స్ పెట్టాను నేను. ఓకేనా? సో హియర్ కాపీ తీసేసాను. ఓకే, 2. ఓకే, లెట్ మీ చేంజ్ దిస్ 2 అండ్ దిస్ ఈజ్ గోనా బి స్పెక్ 3 అండ్ దిస్ ఈజ్ గోనా బి 4. సి బేసికలీ నేనేం చేయలేదు, ఇదే ప్రోగ్రామ్ని 3 టైమ్స్ కాపీ పేస్ట్ చేసా కొత్త డైరెక్టరీలో 2 3 4.
అండ్ ఇప్పుడు నా ప్లే రైట్ కాన్ఫిగరేషన్ ఫైల్లో నేనేం చెప్తున్నాను అంటే ఈసారి నువ్వు టెస్ట్లకు వెళ్ళకు. టెస్ట్ లోపల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నీ ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళి అందులో ఉన్న ఫైల్స్ అన్నిటిని ప్యారలల్గా ఎగ్జిక్యూట్ చేయి. గుడ్. అండ్ ఇప్పుడు వాట్ ఐఎమ్ ఎడిషనల్లీ డూయింగ్ రైట్ నౌ హియర్ ఈస్ క్లోజ్ ఆల్. ఈ టూను ఓపెన్ చేస్తే ఇందులో 3 టెస్ట్లు ఉన్నాయండి. ఓకే, దట్స్ ఫైన్. అండ్ ఇందులో త్రీలో 3 ఉన్నాయి కదా, లెట్ మీ బ్రింగ్ ఇట్ టు 1 టెస్ట్. ఇన్ని టెస్ట్లు వద్దు, లెట్ మీ బ్రింగ్ ఇట్ టు 1 టెస్ట్. కావాలనే నేను ఇదంతా కాన్ఫిగర్ చేస్తున్నా, ఎన్ని టెస్ట్లు ఎగ్జిక్యూట్ అవుతాయని. ఈ 4లో లెట్ మెయింటైన్ 2 టెస్ట్. సో అంటే మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మొత్తం ఎన్ని ఉన్నాయి? ఈ దాంట్లో 3 ఉన్నాయి, దీంట్లో ఒకటి ఉన్నది, ఇందులో 2 ఉన్నాయి. ఓకే, టోటల్ 6 టెస్ట్లు ఉన్నాయి నా దగ్గర. ఓకేనా? టోటల్ 6 డిఫరెంట్ టెస్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను నా టెర్మినల్లో ఎన్పిఎక్స్ ప్లే రైట్ టెస్ట్, ఈసారి నేను ఫైల్ నేమ్ ఇవ్వట్లేదు, జస్ట్ టెస్ట్ అని ఇచ్చి హైఫెన్ హైఫెన్ హెడెడ్ అన్నానండి. వెనెవర్ యూ హిట్ దిస్ ఎంటర్ బటన్, మొత్తం 6 ఉన్నాయి కదా మీకు అక్కడ. 6 టెస్ట్లో 4 బ్రౌజర్స్ని అది లాంచ్ చేసుకుని, 4 వర్కర్స్, వర్కర్ అంటే ఒక బ్రౌజర్, 4 వర్కర్ని లాంచ్ చేసుకుని, 4 మీద దాని ఎగ్జిక్యూషన్ అన్నది ప్యారలల్గా చేసిందండి. సో ఇప్పుడు మొత్తం 6 టెస్ట్లు ఎగ్జిక్యూట్ చేశాను. ఈ 6 టెస్ట్లో నాకు ఎగ్జిక్యూట్ చేయడానికి 15 సెకండ్స్ టైం పట్టింది. ఏంటిది? ఈ మొత్తం అన్ని టెస్ట్లు ఈ డైరెక్టరీలో ఎగ్జిక్యూట్ చేయడానికి ఫుల్లీ ప్యారలల్ ఈక్వల్ టు ట్రూ ఉంటాయి. ఇప్పుడు ఫుల్లీ ప్యారలల్ ఈక్వల్ టు ఫాల్స్కి చేంజ్ చేశాను నేను. ఫుల్లీ ప్యారలల్లో ట్రూ ఉంటే ఈ 6 టెస్ట్లకి 15 సెకండ్స్ పట్టింది. ఇప్పుడు ఫుల్లీ ప్యారలల్ ఈక్వల్ టు ఫాల్స్ ఉంటే ఇక్కడ మీ విఎస్ కోడ్లో చూడండి, అది టోటల్ 3 చంక్స్ని అది ఓపెన్ చేసింది. ఏదో స్క్రిప్ట్ ఫెయిల్ అవుతుంది, మల్టిపుల్ టైమ్స్ అది లాంచ్ చేస్తుంది. ఓకే, ఏదో ఒక స్క్రిప్ట్ హ్యాండ్లింగ్ విండోస్ 3 అన్నది స్క్రిప్ట్ అయితే ఫెయిల్ అయింది. ఇక్కడ చూస్తే 6 టెస్టుల్లో 4 పాస్ అయినాయి. ఓకే, 6 పాస్ అయినాయి. అండ్ 4 ఎగ్జిక్యూట్ అవడానికి పట్టే టైం ఐడియల్గా ఎంతకంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అది ఫుల్లీ ప్యారలల్లో వెళ్ళేటప్పుడు మల్టిపుల్ బ్రౌజర్స్ ఎట్ ఏ టైం లాంచ్ అవుతుంది కాబట్టి ఫాస్ట్గా వెళ్తుంది. అండ్ ఇన్ జనరల్గా ఈ స్క్రిప్ట్ నిజంగా ఫెయిల్ అయిందంటే ఇంతకు ముందరే మనం రన్ చేసినప్పుడు పాస్ అయింది. సో వీ నో నీడ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ అన్ ఇష్యూ బేసికల్గా. బట్ ఒకే ఒక్క థంబ్ రూల్ మనం ఇక్కడ కన్సిడర్ చేసుకోవాల్సింది, ఫుల్లీ ప్యారలల్ ఈక్వల్ టు ఫాల్స్ ఇస్తే నా ఎగ్జిక్యూషన్ టైం కొంచెం తక్కువ, ఫాల్స్ ఇస్తే ఎగ్జిక్యూషన్ టైం ఎక్కువ అవుతుంది, ఫుల్లీ ప్యారలల్ ఈక్వల్ టు ట్రూ ఇస్తే నా ఎగ్జిక్యూషన్ టైం తక్కువలో అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనం రన్ చేసేది మన యొక్క శాంపుల్ టెస్ట్లు కాబట్టి ఇట్స్ టేకింగ్ అరౌండ్ 15 to 20 సెకండ్స్. కానీ మీ ప్రాజెక్ట్లో మీరు వర్క్ చేసేటప్పుడు డిపెండింగ్ ఆన్ యువర్ నెంబర్ ఆఫ్ సినారియోస్ మీ టెస్ట్ ఎగ్జిక్యూషన్ టైం అన్నది డిపెండ్ అవుతుంది. ఐడియల్గా మీ యొక్క రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా ఫుల్లీ ప్యారలల్ ఈక్వల్ టు ట్రూ డిఫైన్ చేసుకుని, ఫాలోడ్ బై నెంబర్ ఆఫ్ వర్కర్స్ని ఎయిదర్ అన్డిఫైన్డ్ కానీ లేకుంటే కనుక 5 అన్న నెంబర్తో పాటు మనం డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ ద వే హౌ ఎగ్జాక్ట్లీ వీ కెన్ డూ ఎ ప్యారలల్ ఎగ్జిక్యూషన్. Okay, perfectly all right. Let's take a break. See you again in the next lecture. Thank you. Bye bye.